నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పే న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. కల్తీ కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రజ్యోతి కథనం అక్షర సత్యమైంది. సిట్టో బిట్టో అవసరం లేదంటున్న పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే జగన్ నో అరెస్ట్ నో ప్లీ ఇక అంటూ సజ్జల విన్నపాలు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక. తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ తో అట్లుంటది మరి తెలంగాణ ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్న రైస్ మిల్లర్లు. హర్యానాలో 90 స్థానాలకు నేడే పోలింగ్. ప్రతీకారం తీర్చుకుంటామంటున్న ఇరాన్ సుప్రీం లీడర్. ఇలాంటి వార్తల సమాహారం స్పే న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల శ్రీనివాసుడు తేజో విరాజితంగా భక్తులకు కనువిందు చేశాడు. బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమయ్యాయి. దేవదేవుని ఉత్సవాల తొలి రోజున పెదశేష వాహన సేవ జరిగింది. వైకుంఠంలో శ్రీవారిని ఎప్పుడూ అంటిపెట్టుకున్న ఉండే శేషునికే వాహన సేవల్లోనూ అగ్రస్థానం దక్కింది. ఇక తొలి రోజు రాత్రి తిరువీధుల్లో జరిగిన పెదశేష వాహన సేవ కన్నుల పండగగా సాగింది. 7 తలల ఆదిశేషునిపై విశేష తిరు ఆభరణాలతో కదిలి వచ్చిన శ్రీనివాసుని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. వాహన సేవ జరిగినంతసేపు ఆలయ మాడ వీధులు గోవిందనామ స్మరణతో మారుమోగాయి. ఈ ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం పైన, రాత్రి 7 గంటలకు హంస వాహనం పైన స్వామివారు ఊరేగనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సీఎం వెండిపళ్లెంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీఎం దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి శేష వస్త్రం, చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో శ్యామలారావు అందజేశారు. తిరుమల వచ్చేవారు నిబంధనలు పాటించాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ఇక అనంతరం తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెదశేష వాహనం సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. పెదశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది అన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం స్థానంలో 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీకి చెందిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలియజేసింది. ఇక తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యుల విశ్వసనీయతను శంకిస్తున్నట్లుగా భావించరాదు అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను సంతృప్తి పరిచేందుకు స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నాము అని, ఈ దర్యాప్తు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగడం సముచితము అని పేర్కొంది. ఇక ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నెయ్యి కల్తీ ఆరోపణలు, ప్రత్యారోపణల్లో వాస్తవాల జోలికి తాము వెళ్లడం లేదని తెలిపింది. సుప్రీంకోర్టును రాజకీయ పోరాటానికి మైదానంగా ఉపయోగించుకోవడాన్ని అనుమతించబోము అని స్పష్టం చేసింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సురేష్ చవాహంకే, విక్రమ్ సంపత్ దాఖలు చేసిన పిటిషన్లను పరిష్కరించింది. వాస్తవానికి పిటిషన్లపై గురువారమే విచారణ జరగాల్సి ఉండగా సొలిసిటర్ జనరల్ శుక్రవారం ఉదయం వరకు సమయం కోరారు. ధర్మాసనం అందుకు అంగీకరించి శుక్రవారం మొదటి కేసుగా విచారణ జరిపింది. ఇక ప్రసాదంలో వినియోగానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారు అన్న ఆరోపణలు నిజం ఉంటే ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని స్పష్టం చేశారు. తాను రికార్డులు పరిశీలించానని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రస్తుత సభ్యులు సమర్థులు అని, స్వతంత్రంగా వ్యవహరించేవారు అని, వారితో దర్యాప్తు కొనసాగించవచ్చు అని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారి దర్యాప్తును పర్యవేక్షిస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. కల్తీ నెయ్యి దొంగల అడ్డంగా దొరికిపోయారు. భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిని అడ్డదిడ్డంగా కల్తీ చేశారని రుజువైంది. మాది స్వచ్ఛమైన నెయ్యి, మేం ఏ పాపము ఎరుగం అని యార్ డైరీ చెప్పినవన్నీ అచ్చోసిన అబద్దాలు అని స్పష్టమైంది. యార్ డైరీ పేరుతో వచ్చిన నెయ్యి పక్కా లోకల్ అని, తమిళనాడులోని దిండిగల్ నుంచి రాలేదని ఆంధ్రజ్యోతి ఇదివరకే ప్రచురించిన కథనం అక్షర సత్యమని రుజువైంది. ఈ నెయ్యి ట్యాంకర్ల కదలికలు, కొనుగోళ్లు, వాటి మూలాలపై రాష్ట్ర జీఎస్టీ విభాగం టీటీడీ ఈవోకు సవివరమైన నివేదిక సమర్పించింది. ఉత్తరప్రదేశ్లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు దిండిగల్లోని యార్ డైరీతో పాటు తిరుపతి జిల్లా పెనుమాకలో ఉన్న వైష్ణవి డైరీ మధ్య పెనవేసుకున్న నెయ్యి బంధం జీఎస్టీ
ఇన్వాయిస్లు, వే బిల్లులు, ట్యాంకర్ నెంబర్లతో సహా స్పష్టమైంది. యార్డ్ డైరీ నానా రకాలుగా కల్తీ చేసిన నెయ్యిని తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి సరఫరా చేసింది అనే విషయం ఆధారాలతో సహా రుజువైంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండరు దక్కించుకున్న యార్డ్ డైరీ అడ్డగోలు దందాలు చేసింది. పేరు మాత్రమే యార్డ్ డైరీది, నెయ్యి మాత్రం వైష్ణవి డైరీది. ఇక్కడ ట్యాంకర్లను నింపేసి ఇన్వాయిస్లు మార్చేసి ట్యాంకర్లను నేరుగా తిరుమలకు పంపించింది. ఇక్కడే పెద్ద మాయ జరిగింది. తిరుపతి జిల్లాలోని వైష్ణవి డైరీ కాన్పూర్లో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది. జూన్, జూలై నెలలో పలుమార్లు యూపీ నుంచి నెయ్యిని దిగుమతి చేసుకుంది. బోలేబాబా నుంచి సగటున కిలో నెయ్యి 355లకు కొనుగోలు చేసింది. ఇదే నెయ్యిని యార్డ్ డైరీకి కిలో 318.157లకు అమ్మింది. అంటే కొన్న రేటు కంటే 37 రూపాయలు తక్కువ. నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేసి అడ్డమైన కొవ్వులు కలిపేస్తే తప్ప గిట్టుబాటు కాని ధర ఇది. ఇలా వైష్ణవ్ నుంచి కొనుగోలు చేసిన 8 ట్యాంకర్ల నెయ్యి యార్డ్ డైరీ పేరుతో తిరుమలకు చేరుకుంది. ఇందులో 4 ట్యాంకర్లతో లడ్డూలు తయారు చేసేశారు. వాటి నాణ్యతపైన భారీగా ఫిర్యాదులు రావడంతో తదుపరి దశలో వచ్చిన 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి గుజరాత్లోని ఎన్టీటీపీ ల్యాబ్కు పంపించారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యి ఘోరమైన స్థాయిలో కల్తీ జరిగినట్లు ఎన్టీటీపీ ప్రయోగశాల స్పష్టమైన నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయింది అనేది అబద్దమన్నారు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఈ విషయం చెప్పడానికి సిట్ అవసరం లేదు, బిట్ అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ వారి పర్యవేక్షణలో సిట్ వేయడంపై జగన్ రెడ్డి ఇలా స్పందించారు. చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది అన్నారు. ఇక ఆయన వేసిన సిట్ ను రద్దు చేసింది అని తెలిపారు. లడ్డూ వ్యవహారంలో అసలేం జరగలేదని కంటికి క్లియర్ గా కనిపిస్తున్నా ఏదో జరిగిందని వీళ్లందరూ ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే జగన్ రెడ్డి అన్నారు. ఇక ఏం జరగలేదని మేం చెబుతున్నాం, దానికి ఆధారాలు చూపిస్తున్నాం. అయినా ఎవరైనా వచ్చి కొత్తగా ఇంకేం చేస్తారు? జగన్ ప్రశ్నించారు. ఇక రాజకీయ స్వార్థం కోసం వీళ్లు ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ప్రచారంలో పెడితే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది అన్నారు. స్వామికి కోపం వస్తే మామూలుగా ఉండదు. అయితే ఆయన తన కోపాన్ని చంద్రబాబు కూటమి రేతులో ఆయన సమర్థిస్తూ మాట్లాడే వారిపైన, అబద్దాలను రెక్కలు కట్టుకుని ప్రచారం చేస్తున్న వారిపైన మాత్రమే చూపాలి అంటూ ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఘటన జరిగిన రోజు పిటిషనర్ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉన్నారు అని సహనిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రాసిక్యూషన్ చెబుతుంది అని కోర్టు గుర్తు చేసింది. అదే రోజు ఘటన జరిగిన ప్రదేశానికి పిటిషనర్ 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పత్రికల్లో వచ్చిన వార్తలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను మరోసారి పరిశీలించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో మంగళగిరి పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సజ్జల పేరు లేదని, సహనిందితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ కేసులో ఆయన్ను 120వ నిందితుడిగా చేర్చారు అని తెలిపారు. సహనిందితుల వాంగ్మూలం ఆధారంగా నిందితులను చేర్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది అన్నారు. ఘటన జరిగిన రోజు పిటిషనర్ 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని పేర్కొన్నారు. ఇక పోరుమామిళ్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. దీనికి సంబంధించి పత్రికల్లో ప్రచురించిన, టీవీల్లో ప్రసారం చేసిన క్లిప్పింగ్స్ ను కోర్టు ముందు ఉంచినట్లు తెలిపారు. కోర్టుకు పండగ సెలవులు ఇస్తున్న సమయాన్ని చూసి పిటిషనర్ ను కేసులో నిందితుడిగా చేర్చారని అన్నారు. పిటిషనర్ ను అరెస్ట్ చేసేందుకే పోలీసులు సమయాన్ని ఎంచుకున్నారని అన్నారు. ఇక వ్యాజ్యంపై విచారణ ముగిసే వరకు సజ్జలపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని అభ్యర్థించారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే టీడీపీ కార్యాలయంపై దాడి చేసినట్లు సహనిందితులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. నిందితుడు షేక్ సైదా దేవినేని అవినాష్ అనుచరుడని వివరించారు. దాడి ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామకృష్ణారెడ్డిని వైసీపీ కార్యాలయంలో చూసినట్లు షేక్ సైదా ఇతర నిందితులు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. దాడి ఘటనలో పిటిషనర్కు ప్రమేయం ఉంది అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారని, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది అన్నారు. ముందస్తు బెయిల్ పొందేందుకు సరైన కారణాలు, వివరాలను సజ్జల తన పిటిషన్లో పేర్కొనలేదు అన్నారు. ఈ తరహా పిటిషన్ను ఆమోదించడానికి వీల్లేదు అన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పార్లమెంట్ సభ్యుల సమావేశం వాడివేడిగా జరిగింది. రైల్వే జోన్పై ప్రకటన చేసి 10 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఏర్పాటుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఏపీ ఎంపీలు ప్రశ్నించారు.
రైల్వే ఉన్నతాధికారులు మళ్లీ భూములు భవనాల చుట్టూ కథ అల్లారు. రైల్వే జోన్ ఏర్పాటుకు భూములు భవనాలతో ముడిపెట్టవద్దని కేంద్రం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీలు గట్టిగా కోరారు. విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ నేతృత్వంలో ఏపీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 31 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ఆహ్వానం పంపగా 16 మంది ఎంపీలు హాజరయ్యారు. మెజారిటీ ఎంపీలు రైల్వే జోన్ అంశంపై గట్టిగా ప్రస్తావించారు. భూములు భవనాల సమస్య తేలే వరకు తాత్కాలికంగా అద్దె భవనాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో విశాఖ DARM కార్యాలయంలో కొన్ని గదులు కేటాయించి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు జరిగితే మిగిలినవన్నీ సమకూర్చుకోవడం పెద్ద కష్టమేమి కాదని ఎంపీలు వాదించారు. రైల్వే జోన్ అనేది ఏ ఒక్క ప్రాంతానికో గాక రాష్ట్రం మొత్తానికి ప్రయోజనకరమైన అంశమని అభిప్రాయపడ్డారు. ఎంపీల అభ్యర్థులను రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైసు మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై రైతులు సమీపంలోని తమకు ఇష్టమైన మిల్లులకే ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటు కల్పించాలని ధాన్యం సేకరణపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ ర్యాండమైజేషన్ విధానం వల్ల రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధర ప్రభుత్వానికి అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. రైతులు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు కాకుండా ర్యాండమైజేషన్ పేరుతో దూర ప్రాంతాల్లో ఉన్న వైసీపీ నేతలకు చెందిన మిల్లులకు రవాణా చేసేవారు. కొన్ని సందర్భాల్లో జిల్లాలను దాటించి 100 కిలోమీటర్లకు పైగా దూరాన ఉన్న మిల్లులకు తరలించాల్సి వచ్చేది. దానికి అయ్యే లేబర్, రవాణా ఖర్చులను కూడా తమ నెత్తినే రుద్దడం వల్ల రైతులు నలిగిపోయారు. కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. అయితే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం సేకరణలో రైతులకు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేకుండా నిబంధనలు సరళతరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉగ్రవాద నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 2 రోజుల పాటు సీఎం మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టానికి గాను కేంద్ర ప్రభుత్వాన్ని అదనపు సాయం కోరడంతో పాటు వివిధ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా సీఎం కలుస్తారని, మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కోర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, హైడ్రా కార్యకలాపాలు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం తదితర అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉంది అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, వివిధ క్రీడలకు సంబంధించి సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలియజేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు ఇస్తే సరిపోతుంది అని చెప్పారు. సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశమయ్యారు. క్రీడా విశ్వవిద్యాలయాన్ని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా వ్యవహరించాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వీఆర్ఎస్ తీసుకున్న సోమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించింది. తాజాగా ఆయనకు ప్రభుత్వం 3 లక్షల రూపాయల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి సోమేష్ కుమార్ విభజిత ఏపీలో 1 గంట కూడా పనిచేయలేదు. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయినా ఆయన డీఓపీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లిపోవాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సోమేష్ కుమార్ 2023 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. 1 గంట కూడా ఆయన ఏపీలో పనిచేయలేదు. ఇక ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు పెట్టిన వెంటనే నాటి జగన్ ప్రభుత్వం క్షణాల్లో ఆమోదించింది. ఆ మరుసటి రోజునే ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. తనపైన, తన కుటుంబంపైన అసత్య వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్లు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు. ఆమె తమకు క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని, ఇప్పటికే ఆమెపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాను ఉపసంహరించుకోబోవును అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమకు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి లభిస్తున్న మద్దతు, వ్యవస్థ లోతులకు విస్తరించిన తెగులను అరికట్టే ప్రక్రియలో తాము ఉన్నాము అన్న విషయాన్ని తనకు అర్థమయ్యేలా చేసింది అని నాగార్జున వ్యాఖ్యానించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా పేర్లను ఉపయోగించుకోవడం దారుణమని అన్నారు. వినోద రంగంలో ఉన్న మేము ఇకపై తేలికైన లక్ష్యాలుగా ఉండబోము అన్నారు. కొండా సురేఖపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని తెలియజేశారు.
నయా పైసా పెట్టుబడి లేదు, మిల్లు నడపడానికి ధాన్యం కొనాల్సిన అవసరం లేదు, మిల్లింగ్ ఛార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వడ్లు మర ఆడించడంతో వచ్చిన ఉప ఉత్పత్తులన్నీ కూడా మిల్లర్లకే. ఎప్పటి ధాన్యాన్ని అప్పుడు మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సిన రైస్ మిల్లర్లు గుడి లింగాన్ని మింగినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మిల్లింగ్ కు ఇచ్చిన ధాన్యం అమ్ముకొని కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ ఇవ్వమంటే లబోదిబోమంటున్నారు. ఏండ్ల తరబడి ధాన్యం బియ్యం రొటేషన్ చేస్తూ ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారు. ఇక 2023-24 రెండు సీజన్ల బియ్యం బకాయిలు 28 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా అంతకుముందు 5 ఏళ్ల బకాయిలు 5.63 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇక పాతవి కొత్తవి కలిపి ఇప్పటి వరకు రైస్ మిల్లర్ల వద్ద వేల కోట్ల రూపాయల విలువైన బియ్యం బకాయిలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు గత సెప్టెంబర్ నెలాఖరు వరకు ముగిసిపోగా 4 రోజులుగా ఎఫ్సీఐ బియ్యం సేకరణ నిలిపివేసింది. అయితే ఇంతకాలం జాప్యం కావడానికి రైస్ మిల్లుల్లో ధాన్యం లేకపోవడమే కారణమని అనుమానిస్తున్న ఎఫ్సీఐ రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ సుందరీకరణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా సర్వే చేస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తోంది. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న దాడిని పార్టీ పరంగా తిప్పికొట్టాలని హస్తం నేతలు భావిస్తున్నారు. మూసీ గురించి ప్రజల్లో చర్చ చేసి ప్రతిపక్షాల కుట్రలు తిప్పికొట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మూసీ ప్రక్షాళనపై ప్రజల మద్దతు కూడగట్టేందుకు దశలవారీగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక మూసీ ప్రక్షాళన విషయంలో త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటిలోగా మూసీ ప్రభావిత జిల్లాలైన ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, పర్యావరణ, సామాజికవేత్తలతో పలు సదస్సులు నిర్వహించాలి అని కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక మూసీ ప్రక్షాళన అంశంతో కాంగ్రెస్ 2 రకాలుగా లాభం పొందాలని భావిస్తోంది. మూసీ ప్రక్షాళన జరిగితే చరిత్రలో కాంగ్రెస్ మరో మైలురాయిగా నిలుస్తుంది అని హస్తం నేతలు భావిస్తున్నారు. పలు వర్గాల ప్రజలతో కనెక్ట్ కావడం స్థానిక ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. ఇక 2 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా వారి కోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని లాడ్వా నుంచి పోటీ చేస్తుండగా ప్రతిపక్ష నేత భూపేందర్ సింగ్ హుడా గర్హి సింప్లాకీలో ఈ స్థానం నుంచి బరిలో దిగారు. ఇక ఎలనాబాద్ నుంచి ఐఎన్ఎల్డీ అధినేత అభయ్ సింగ్ చౌతాలా, ఉచినా కలాన్, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా, జులానా నుంచి మాజీ రెజ్లర్, ఇక కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ పోటీ చేస్తున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 68% ఓటింగ్ నమోదైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలు, కాంగ్రెస్ 31 సీట్లు గెలుపొందాయి. అయితే జేజేపీ బంద్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే దాదాపు స్వతంత్రులందరూ బీజేపీ సర్కారుకు మద్దతు తెలియజేశారు. దీంతో వరుసగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఈసారైన అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశాయి. ఈ క్రమంలో అక్టోబర్ 8నే ఓటర్ల తీర్పుతో అసలైన ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో మోడీ ప్రసంగించారు. భారత్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఈ అనిశ్చితి వేళ పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్ గా మారింది అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథాన్ని కొనసాగించే దిశగా పరివర్తన మార్పులు కొనసాగుతున్నాయి అని వెల్లడించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అంటే వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమని మోడీ అభిప్రాయపడ్డారు. ఇక మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగాలు, నైపుణ్యం, సుస్థిర అభివృద్ధి, వేగవంతమైన విస్తరణ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు ప్రధాని మోడీ చెప్పారు. భౌగోళిక అత్యవసర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రపంచమంతా భారత్ గురించి మాట్లాడుకుంటున్నారని తెలియజేశారు. ఆయా దేశాలకు మన దేశం పట్ల ఉన్న నమ్మకాన్ని ఇదే నిదర్శనమని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో చేపట్టిన సంస్కరణలే అందుకు కారణమని అన్నారు. ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నామని అన్నారు. షెడ్యూల్డ్ కులాలకు కల్పించిన రిజర్వేషన్లను వాటిలోని ఉపకులాల వర్గీకరించి కేటాయించే అధికారం రాజ్యాంగబద్దంగా రాష్ట్రాలకు ఉందని గతంలో ఇచ్చిన తీర్పును
పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పులో పొరపాటు లేదని చెప్పింది. ఈ తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది. దీనిని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అదే ధర్మాసనం పరిశీలించి డిస్మిస్ చేసింది. వీటిని ఓపెన్ కోర్టులో లిస్ట్ చేయాలన్న విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది. ఈ కేసులో మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా ప్రత్యేక అభిప్రాయాన్ని తెలిపిన జస్టిస్ బేలా ఎన్ త్రివేది కూడా ఈ పిటిషన్లను పరిశీలించి డిస్మిస్ చేశారు. ఓటమి మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలతో తొలి కప్పు వేటుకు ఆరంభించిన హర్మన్ ప్రీత్ కౌర్ బృందానికి న్యూజిలాండ్ పెద్ద దెబ్బ కొట్టింది. మొదట బ్యాట్ తో బాదేసి ఆ తర్వాత బంతితో చెలరేగిన కివీస్ భారత్ ను లో స్కోర్కే కట్టడి చేసింది. ఇక ఓ 10-20 పరుగుల తేడాతో కాదు, ఏకంగా 58 పరుగుల తేడాతో మర్చిపోలేని పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక టాప్ షోతో సూపర్ విక్టరీ కొట్టిన కివీస్ 2 పాయింట్లతో పాటు మంచి రన్ రేట్ సాధించింది.